ఈ ప్రాబ్లం చూడండి. 3 capacitors of capacitances 2 picofarads, 3 picofarads and 4 picofarads are connected in parallel. What is the total capacitance of the combination? Determine the charge on each capacitor if the combination is connected to 100 volts. మన మోటివ్ ఏంటి అంటే ఒక 3 కెపాసిటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 కెపాసిటర్స్ ప్యారలల్గా కంబైన్ చేయడం జరిగింది ఒక కామన్ పొటెన్షియల్ దగ్గర. V అనే కామన్ పొటెన్షియల్ దగ్గర C1, C2, C3 అనే 3 కెపాసిటర్స్ ఇలా ప్యారలల్గా కనెక్ట్ చేయడం జరిగింది. మనం ఈ టోటల్ కెపాసిటెన్స్ కనుక్కోవాలి, C ఈక్వలెంట్. అలాగే ప్రతి కెపాసిటర్ మీద డిపోజ్ అవుతున్న ఛార్జెస్ కనుక్కోవాలి, Q1, Q2, Q3. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. C1 is equal to 2 picofarads, C2 is equal to 3 picofarads, C3 is equal to 4 picofarads. That is equal to 2 picofarads నేను రాయొచ్చు అంటే 2 into 10 to the power of minus 12 farads, 3 into 10 to the power of minus 12 farads. అలాగే దీన్ని కూడా 4 into 10 to the power of minus 12 faradsగా రాయొచ్చు. అలాగే కామన్ పొటెన్షియల్ V is equal to 100 volts. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాము. ఇలా ప్యారలల్గా కంబైన్ చేయబడిన కెపాసిటర్స్ యొక్క టోటల్ కెపాసిటెన్స్ ఏంటి అంటే C ఈక్వలెంట్ is equal to C1 plus C2 plus C3. That is equal to 2 plus 3 plus 4 9 picofarads లేదా 9 into 10 to the power of minus 12 farads. మనందరికి తెలుసు Q is equal to CV. ఒక కెపాసిటర్ మీద డిపోజ్ అయిన ఛార్జ్ మనం కనుక్కోవాలనుకుంటే ఫార్ములా ఇది. ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుందంటే ఈ 3 కెపాసిటర్స్ ఒక కామన్ పొటెన్షియల్ దగ్గర కనెక్ట్ చేయబడి ఉన్నాయి. కాబట్టి ప్రతి కెపాసిటర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ V. కాబట్టి Q1 is equal to C1V, Q2 is equal to C2V, Q3 is equal to C3V. Q1 is equal to C1 వచ్చి 2 picofarads into V, 2 into 10 to the power of minus 12 into 100. That is equal to 2 into 10 to the power of minus 10 coulomb. అలాగే Q2 is equal to 3 into 10 to the power of minus 10 coulomb. Q3 is equal to 4 into 10 to the power of minus 10 coulomb.